డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అండ్ బీజేపీ నాయకులు, అందెం రామరెడ్డి గారు, శుభ్రత్ పటేల్ గారు, బీఆర్ఎస్ నాయకులు అండ్ విశ్లేషకులు డాక్టర్ తాటికాల జయరామ్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే అండి. రైట్, లింగం యాదవ్ గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? ఓ పక్కేమో ప్రతిపక్షాలు 22A కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, వాళ్ళంతా ఈ సమస్యలపై పోరాటం చేస్తున్నారు, ప్రజల పక్షాన మేము నిలబడి వాళ్ళ కోసం పోరాడుతున్నాము అని చెప్తూ ఉంటే, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అంతర్గత కుమ్ములాటలతో నానా రకాలుగా సతమతమవుతున్నటువంటి పరిస్థితి. అది మీరు అవునన్నా కాదన్నా బహిరంగ సత్యం. ఇప్పుడు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బహిరంగంగా సుస్మిత వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నింటినీ సీరియస్గా తీసుకున్నటువంటి క్రమశిక్షణ కమిటీ ఏఐసీసీకి నివేదికలు పంపించింది. మీనాక్షి నటరాజన్ అధిష్టానాన్ని దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. రేపో మాపో ఏదో ఒక డెసిషన్ కూడా వెలువడబోతుంది అని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదే విధంగా కో ప్యానలిస్టులకు, డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నటువంటి పార్టీలో భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే స్వేచ్ఛ ఉందో కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా తమ యొక్క అభిప్రాయాలని స్వేచ్ఛగా వ్యక్తపరిచే ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటది. మిగతా పార్టీలలో వీరు బీజేపీ కానీ బీఆర్ఎస్ లో కనీసం మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ ఉండదు. అయితే ఇక్కడ గత కొన్ని రోజులు ఏదైతే మీరు ఇప్పుడు ప్రస్తావించిన అంశాలు, గత కొన్ని రోజులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఏదైతే మీరు మాట్లాడినటువంటి కొండా సురేఖ కూతురు కానీ, అదే విధంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డి కానీ, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ యొక్క క్రమశిక్షణ దాటి మాట్లాడినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ కమిటీ వాళ్ళకు కూడా తమ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛనిచ్చి, ఏదైనా కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. దానికి అనుగుణంగానే ఆ రిపోర్టుని మా పిసిసి ప్రెసిడెంట్ గారికి, అదే విధంగా సీఎం గారికి, పిసిసి ప్రెసిడెంట్ నుంచి ఇవాళ ఏఐసిసికి పంపడం జరుగుతుంది. అంటే ఎక్కడైనా కూడా మా పార్టీ రాజ్యాంగం ప్రకారమే పార్టీ ముఖ్యం, వ్యక్తులు కాదు. వ్యక్తులు ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా ఇవాళ పార్టీ అనేది ముఖ్యం. సో అందువల్ల ఎవరైనా కూడా అది పెద్ద వ్యక్తుల చిన్న వ్యక్తులని కాకుండా పార్టీ రాజ్యాంగానికి లోబడి, పార్టీ క్రమశిక్షణకు లోబడే ఎవరైనా కూడా పనిచేయవలసిన అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగానే మా పార్టీ డిసిప్లినరీ కమిటీ ఏమి నిర్ణయం తీసుకుందో దానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి. ఇక మీరు మాట్లాడుతున్నారు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చేస్తున్నారని. ఏం చేస్తున్నారండి? తెలంగాణ లెజిస్లేటివ్ రికార్డ్స్ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎక్కడ ఉండండి? ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆయన తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేకనే ఇవాళ బయటికి రాకుండా 2.5 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ లో ఉన్న వ్యక్తి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడే ఫామ్ హౌస్ ఉన్న తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ గురించి కానీ వాళ్ళ నాయకుల గురించి కానీ మాట్లాడేది ఎవరండి? వాళ్ళ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ప్రజాప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా మేము ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. 10 ఏళ్ల నియంతృత్వ పాలనకు, 12 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ పాలనకు, ఇవాళ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలనకు చాలా స్పష్టమైన డిఫరెన్స్ ఉంది. అదే చెప్తున్నారు, డిఫరెన్స్ స్పష్టంగానే కనిపిస్తోంది అని చెప్తున్నారు. ప్రభుత్వము చాలా స్పష్టంగా 10 ఏళ్ల పాలన కావచ్చు, 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలన కావచ్చు, ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి మీరు వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి హామీలు కావచ్చు, వాటి అమలు చేస్తున్నటువంటి తీరును కావచ్చు, ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. గమనిస్తున్నారు ఇన్ ద సెన్స్ వాళ్ళు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే మీరు చెప్పినటువంటి 100 రోజుల అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, వాటిలో ఏ ఒక్కటి కూడా సరైనటువంటి రీతిలో ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. రోజా గారు ఇవాళ ఎవరు విమర్శిస్తున్నారు? రాజకీయ నిరుద్యోగులు మాట్లాడుతున్నారు తప్ప
బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేరు. ఎస్ మీరు అన్నారు హామీల గురించి, ఎస్ వీఆర్ రెడీ టు డిబేట్. మేము ఇచ్చినటువంటి మా మేనిఫెస్టోలో ఇవాళ 6 గ్యారంటీల గురించి మేము మాట్లాడుతున్నారు. ఏ గ్యారంటీ అమలు చేయలేదండి మేము. ఇవాళ ఉచిత బస్ ప్రయాణం ఇస్తలేదా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవాళ 10 లక్షలకి ఇవ్వట్లేదా? 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ఇవ్వట్లేదా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వట్లేదా? సన్న బియ్యం ఇవ్వట్లేదా? సన్న ఓట్లకు బోనస్ ఇవ్వట్లేదా? ఏది ఇవ్వలేదండి మేము. ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వట్లేదా? ఎస్ మాక్సిమం అమలు చేశాం. ఇంకా 1-2 తప్ప మాక్సిమం 90% 6 గ్యారంటీలలో అమలు చేశాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా కంపైల్ చేసిన మేనిఫెస్టో మెంబర్ గా చెప్తున్నా, ఎస్ ప్రజాప్రభుత్వం ఇంత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పులు అవినీతి చేసినా కూడా ఆర్థిక క్రమశిక్షణతోటి ఇవాళ ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. మిగతా కూడా ఇవాళ సంవత్సర కాలంలోనే 70,000 ఉద్యోగాలు ఎవరిచ్చిరండి? 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరండి? పేపర్ లీకేజీలు అయి ప్యాకేజీలకు అమ్ముకున్నారు. ఇవాళ ప్రజాప్రభుత్వంలో ఎక్కడ కూడా లీకేజీలకు తావు లేకుండా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కదా. ఏం మాట్లాడతారండి వీళ్ళ అధికారం కోసం వాళ్ళు ఏమి చేసిరో 10 ఏళ్ళు ఇవాళ వాళ్ళ అవినీతి అక్రమాలు భాగోతాలు బయటపడుతున్నాయి కదా. ఇవాళ 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండండి? ఇవాళ ఉద్యోగాలు అడిగితే బీజేపీ నాయకులు పీజీలు పిహెచ్డి చేసి మాకు జాబ్లు ఇవ్వండి అంటే పకోడీలు వేసుకోండి అని చెప్తున్నారు. ఇవాళ జెన్ ఆల్ఫా ఇవాళ ఎవరండి? వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా. ప్రభుత్వం చేస్తున్నటువంటి లీకేజీలకు వ్యతిరేకంగా కదా. ఏం మాట్లాడతారు? రైట్, ఓకే. హామీల గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాము. లింగం యాదవ్ గారు, హామీల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇవాళ టాపిక్ ఏంటంటే, ఒక నిమిషం. కాంగ్రెస్ లో అందరికీ ఒకటే ఉంటుంది కదా, రూల్ ఈజ్ ఒకటే రూల్ కదా అందరికి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, అదే కదా మీరు చెప్తున్నది కూడా అదే కదా. కానీ జరుగుతున్నది వేరేలాగా కనబడుతోంది. రోజా గారు, క్రమశిక్షణ కమిటీ చర్యలు అనేవి అందరికీ ఒకేలాగా ఉండాలి, గీత దాటితే వేటు తప్పదు అని మీరు ఏదైతే దాన్ని పట్టుకున్నారో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే గీత దాటి మాట్లాడుతున్నారో, హద్దులు మీరు మాట్లాడుతున్నారో, వాళ్ళందరికీ కూడా ఒకటే విధమైనటువంటి శిక్ష ఉండాలి కదా. మరి తీన్మార్ మల్లన్నకి ఒకటి, కత్తి వెంకటస్వామికి ఒకటి, ఈ రకమైనటువంటివి మరి చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు కొండా సురేఖ ఆవిడ విషయంలో ఏం జరుగుతుందో తెలీదు. చిన్నారెడ్డి మరి గీత దాటారు. రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో గీత దాటి మాట్లాడుతున్నారు. విజయశాంతి మాట్లాడారు. ఆ మాటకు వస్తే చాలా మంది ఉన్నారు ఈ రకంగా గీత దాటినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. రోజా, నేను 1 minute లో ఫినిష్ చేస్తాను. రోజా గారు, మీరు చెప్పింది సమాధానం డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది మా పార్టీ ముఖ్యం, ఈ దేశ ప్రజలు ముఖ్యం, పార్టీ ముఖ్యం. పార్టీ నిర్ణయం, అంతిమ నిర్ణయం అన్ని ఆలోచించి వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక స్వేచ్ఛనిచ్చింది. మీరు ఎక్స్ప్లెనేషన్ చేసుకోండి అన్నది, దాని ప్రకారమే నిర్ణయాలు జరుగుతాయి తప్ప ఇవాళ ఇంకొక వ్యక్తులు, పెద్ద వ్యక్తులను ఇంకో చిన్న వ్యక్తులను ఉండదండి. గతంలో పీజేఆర్ లాంటి వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అట్లేం లేదండి. దయచేసి ఇదంతా ఎవరు మాట్లాడుతున్నారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బీఆర్ఎస్ పార్టీ, సోకాల్ టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పార్టీ, రాజేని ఒక దళిత డిప్యూటీ సీఎం ని ఇప్పటి వరకు ఎందుకు సస్పెండ్ చేసిరు ఇప్పటి వరకు చెప్పలేదండి. మరి అదే ఈటల రాజేంద్రని ఎందుకు చేసిరు? మరి వీళ్ళంతా ఎస్సీబీసీలే కదా. ఆల నరేంద్రని, విజయశాంతిని ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కనీసం స్వేచ్ఛని ఇవ్వలే కదా. ఎందుకు చేసిరో ఇప్పటి వరకు సమాధానం చెప్పలే కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చింది. మీరు ఏం మాట్లాడతారో మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్నాం. వీళ్ళు కనీసం అదే చెప్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉందండి. ఇక్కడ మా పార్టీలో ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం పాటించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ పార్టీ ముఖ్యం. పార్టీ కూడా అన్ని ఆలోచించి అందరికీ అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీలో జరగవు. ఏదేమైనా కూడా పార్టీ ముఖ్యం, మాకు వ్యక్తులు ముఖ్యం కాదు. ఇది చాలా స్పష్టం. ఓకే, రైట్ అండి. సుప్రత్ గారు, సో మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? పార్టీ ముఖ్యము, వ్యక్తులు కాదు అని చెప్తున్నారు. అలాగే